హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్రీ. ఈ వీడియోలో నేను మీకు అల్లూరు సీతారాముల జిల్లా చింతపల్లి మండలం అన్నవరం అనే విలేజ్లో జరిగే ట్రైబల్ మార్కెట్ని చూపించబోతున్నాను. చూడండి, మనమైతే అన్నవరం విలేజ్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఉదయాన్నే గిరిజన తెచ్చిన ఈ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తుల తాలూకా బేరాలు అవుతున్నాయి. ఒకసారి చూద్దాం, వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఎలాగ మీది డిస్టర్బ్ ఎలాగా అమ్మా? 1800 ఎంతమ్మా? 1800 ఒకటి. వీళ్ళు ఎంత చెప్తున్నారు? వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 500 అడుగుతున్నారు. 500 అడుగుతున్నారా? ఇప్పుడు వంకాయలు ఎలాగా మీది? 50 రూపాయలా? ఓకే ఓకే. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? అది ఎలా వచ్చారు? బస్సా మామూలు ఆటోనా? ఆటోలో వచ్చారా? ఎంత చెప్తున్నారు? 2000. ఏ దుంపలమ్మా ఇవి? ఎంతమ్మా ఇది రేటు? ఎంత? 1000 రూపాయలు చెప్పారు. మీరు ఎంత చెప్తున్నారు? 1000 రూపాయలు చెప్పి. 1000 రూపాయలు చెప్పిందా? మీరు ఎంతగా అడుగుతున్నారు? నేను 600 అడిగారా? ఇస్తుందా మరి ఆవిడ? లేదు, ఇవ్వట్లేదా? ఎలా మీరు ఊరి నుంచి ఎలా వచ్చారమ్మా? ఆటోనా బస్సా? ఆటోలో వచ్చారా? జికాయలన్నీ అన్ని పిండి దుంపలేనా? మిరపకాయలు ఎలాగా? ఇది 500 అడుగుతున్నారు. 500 చెప్తున్నారా? 500 అడుగుతున్నారు. మీరేం చెప్తున్నారా? మేము 600 ఇస్తాం. మీరు పండించడం మాది పండించింది. ఏ ఊరండి? వంతపాడు. ఓకే, అంటే ఎలా వచ్చారు? ఆటోనా బస్? ఆటోకే. ఆటో. వంకాయలు కూడా మీవేనా? వంకాయలు 100 అడుగుతున్నారు. మీరు ఎంత చెప్తున్నారు? మేము 150. 150. ఈ గుమ్మడికాయలు ఇవే మొత్తం మీరే పండిస్తున్నారు? ఇవంత అయితే ఇవంతా 150 తెచ్చాడు ఒక్కొక్కట. ఇవన్నీ మీరు పండించింది. మీరు మామూలుగా పిండి ఏమైనా వేస్తారా? ఏమన్నా మన పశువులు ఎరువు ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటాయి. మీరు ఎక్కడేనండి? కాదండి, లోకల్ వస్తుంటాం. చూస్తారు మీరు? ఎంత చెప్తున్నారు? ఇదా 150 అండి. 150. వాళ్ళు ఎంతగా అడుగుతున్నారు? 650 ఎవరు గుమ్మడికాయలు? ఇవేనా? ఎంత చెప్తున్నారు గుమ్మడికాయలు? 20 రూపాయల? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ ఊరు మీది? గది గట్టి చెప్పండి. ఆటోలే ఉన్నాయా? ఉన్నాయా? సో మీరు పండించడం ఇవి? ఎలాగ కరపండి? ఎలాగా? ఎంత చెప్తున్నారు మీరు? ఎంత చెప్తున్నారు? 200. ఎంత అడుగుతున్నారు వీళ్ళు? 80 అడుగుతున్నారా? చూడండి ఫ్రెండ్స్, 200 చెప్తాను, రూపాయలు అడుగుతున్నారు. ఇది మీ తోటలో పండించినమ్మా? మీ తోటలో పండించిన? ఓకే ఓకే. మిరపకాయలు కూడా మీవేనా? ఎలా చెప్తున్నారు మిరపకాయలు? 200. ఇవన్నీ 200. వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 200 అడుగుతున్నారు. మీరు ఎంత చెప్తున్నారు? 250. 50 రూపాయలు డిఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇది అన్నవరం మార్కెట్. చాలా పెద్ద మార్కెట్ ఇది. చూడండి, ఉదయాన్నే పట్టుకు వచ్చాయి అనమాట. అన్ని మిరపకాయలు అన్నీ. ఎలాగమ్మా వంకాయలు? వంకాయలు అలాగే 50. 70. ఓకే, 70 రూపాయలు అంట. నాకు వద్దమ్మా. గుమ్మడికాయలు అన్నీ
హైలైట్ విపరీతంగా ఉంది. చూడొచ్చు ఇదంతా చల్లి వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చారు వాళ్ళ ఊర్ల నుంచి అనుకోవడానికి. వంకాయలు ఉన్నాయి. ఎలాగమ్మా వంకాయలు ఇవి ఎంత? వంకాయలు ఎంత రేట్ ఎంత? 800. 800. 800. వీళ్ళు ఎంతకు అడుగుతున్నారు ఇక్కడ? 400. 400 అడుగుతున్నారా? ఓకే చూడండి అరటికాయలు ఉన్నాయి. పైగా అరటికాయలు జరగదు. ఎలాగో మీ అరటికాయలు ఎంత చెప్తున్నారు? 250 ఒకటి. వాళ్ళు ఎంతకు అడుగుతున్నారా అమ్మ? 100 అడుగుతున్నారా? 100 అడుగుతున్నారు. మీ తోటలో పండిన ఏది? ఏ ఊరమ్మా మీది? ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? అంటే ఆటోలు ఏమైనా ఉన్నాయా? ఆటోలో వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా సంతకి? 4 ఉదయం. 5 అయింది. సో ఇప్పుడు ఇవి అమ్ముకొని మళ్ళీ సంత చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. ఓకే. ఛార్జీ 80 రూపాయలు అటు ఇటు. ఇది ఆటోకా బస్కా? ఆటోకి టికెట్లు తీసుకుంటారు. అదే అదే అదే. ఇవి కొండ అరటికాయలు ఇవి. అయితే మీకు మందులేమి వేస్తారా వీటికి? ఏ మందులేమి వేయరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అన్నవరం విలేజ్ ఇక్కడ ఎంతండి ఇదే కదా? ఎవరు దుంపలు ఇవి? ఇవేనా? ఎంత చెప్తున్నారు దుంపలు బస్తా? 800 చెప్తున్నారా? వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 400 అడుగుతున్నారా? ఓకే. మీరు పండించడమేనా? ఏంటో మీది? ఏంటో మీది? ఏంటివి? పందులా? ఎంత చెప్తున్నారమ్మా? ఎంత చెప్తున్నారమ్మా? 350. మీరు ఎంతకు అడుగుతున్నారు? చెప్పమ్మా, పర్లేదు, సిగ్గుపడతాను. చెప్తాను యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. ఇవన్నీ అరటికాయలు అనమాట. చాలా వచ్చాయి సరుకులు. ఏంటి కొత్తిమీర? ఎంత కొత్తిమీర ఇది? 20కి 3 కట్టలా? అన్నీ అరటికాయలు గుమ్మడికాయలు అన్నీ వచ్చాయి అన్నమాట. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ వంకాయలు. చాలా వచ్చేసరికి చూడొచ్చు. విలేజ్ అన్నమాట ఇది. ఎంత తీసుకున్నారమ్మా? 500 చెప్తాను. మీరు ఎంతగా అడుగుతున్నారు? అయిపోయిందా బేరం? ఫ్రెండ్స్ చూడొచ్చు. అన్నవరం విలేజ్. ఏంటండి ఏమంటున్నారు? ముల్లంగి కొంటున్నామండి. ముల్లంగా ఎంత తీసుకుంటున్నారు? ఎంత చెప్పా బాబు? 300 చెప్పాడు. ఈయన రైతు, మేము ఖరీదారు. ఎన్టీ రామారావు. మీ పేరు ఎన్టీ రామారావా? అది కూడా 300 చెప్తే మీరు ఎంతగా అడుగుతున్నారు? ఎంత? 150 ఇస్తావా? ఇవ్వడు. 150 ఇవ్వడు. గట్టివాడు. గట్టివాడు. కొత్తిమీర వస్తావు. మొక్కగా 3 మంది అమ్మారు. కొత్తిమీర ఎడుతున్నాడు. కొత్తిమీర కట్టినారా? చూసాను అక్కడ. ఎంత బాబు? ఎంత? 20. 10 రూపాయలు రాదా? 15కి రాదా? 15 రాదా? పట్టుకో. గట్టివాడా? గట్టివాడు. అవునండి. ఆ ముందు కూడా మార్కెట్ ఉన్నట్టు ఉంది.
అన్నవరం మార్కెట్ అన్నమాట. చూడొచ్చు ఇవ్వండి, వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వస్తున్నది చలి అయితే చాలా ఎక్కువ ఉంది పాపం. ఈ చలిలో ఇంత మార్నింగ్ వాళ్ళు 4 గంటలకు వచ్చి ఉన్నారంట చలిలోనే. చూడొచ్చు ఇదంతా మార్కెట్ అన్నమాట. ఉదయాన్నే వచ్చి ఇలా మార్కెట్ చేసుకొని తర్వాత సంతలోకి వెళ్ళి సంత చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు అండి గుమ్మడికాయలు ఇవి లేదా మంట వేసుకున్నారా? ఇవ్వండి వీళ్ళంతా వచ్చేసి మంట వేసుకొని కాదు సరుకు అక్కడ వదిలేసి ఇక్కడ మంట వేసుకున్నారు. గుమ్మడికాయలు ఏమైనా మేమేనా? ఇంకా బేరం అవ్వలేదా? చలి అయితే చాలా ఎక్కువ ఉంది. అంతా మంచి అన్నమాట. మంచి పడుతుంది విపరీతంగా. చూడవచ్చు మనం ఇవన్నీ బిస్కెట్లు గుమ్మడికాయలు ఎక్కువ వచ్చే మార్కెట్లోకి. ఎంత చెప్తున్నారు ఇవా? మీరు ఎంత అడుగుతున్నారు? 100 గడి కదా, సగానికి సగం. కేజీ అవే 2 కేజీలు ఉండవు. ఓకే, మన కేజీ 40 రూపాయలు లెక్క ఇక్కడే అమ్ముతారు. ఇవేంటండి చిక్కుడుకాయలు? చిక్కుడులాగా 2000 చెప్తాను. నువ్వేమనుకుంటా? 2,000 అడిగారు అనుకుంటా. అంతేగాని కొన్ని అవునరా, ఎవరికి అయితే నీ లేదు, నీ ఇష్టం. అడగరా, నేను తేడా అడగలేదురా నిన్ను. మరి కేజీ 80 రూపాయలకి అడిగాను రా. మరి ఏ రేటుకి అయితే ఇస్తాం? ఏది 700 చెప్పి మళ్ళీ 800? నీకు న్యాయం లేదురా. న్యాయం లేదురా నీకు. ఎంతకు అవుతురా లాస్ట్ మాట? మళ్ళీ ఇంకో ఎన్ని ఆకులు ఉన్నాయి? ఎంతగా అడుగుతున్నారు? ఆవిడ 800 చెప్తుంది, నేను 400 అడిగాను. ఆవిడ ఎంత చెప్తుంది? ఆవిడ 700 చెప్తుంది, నేను 400 అడిగాను. అవుతుందా? 700కి ఇవ్వాలా? పడుతున్నా చూడు. ఇగో నీకు నచ్చితే లేదు, ఈసారి చూసుకో. నేనేం తేడా కాడలేదు, ఈసారి చూడుకో. నీకు నచ్చితే నీ లేదు, అవదంటూ కూర్చోడు ఇంకలాగా. లేదా 6 కేజీలు వస్తుంది బాబాయ్, నేనేం తేడా కాడలేదు. 6 కేజీలు వస్తుంది నీకు. 500కి అడిగాను. రబ్బర్ పట్టదు కేజీ. 7 గట్ట రాదురా అక్క. నీకు నచ్చితే కొనకపోతే నేను వెళ్ళాను. నీకు నచ్చితేనే ఆకులు వదిలే. ఆకులు అది సమస్య ఉంది. ఆకులు ఎంత వచ్చారు కాదు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగుల కోసం వచ్చాడండి. అలాగా ఆగండి. వాళ్ళు బేరాలు అవుతుంటే మధ్యలో మీరు టీలేండి. నచ్చితే 1100 వస్తుంది.
1100 లెక్కేసుకో. నువ్వు అలాగే చూసుకో. ఏదో దాన్నా మంచి పని. ఎలా కావదా 500కి? తేలేదా? ఎప్పుడు తెగుతుంది? ఎప్పుడు తగ్గుతుంది కూడా తెలియదు. ఎరాక అవుతుందా? ఎవరక్క అవుతుందా? ఏది ఒరే 4 కేజీలు పెక్కులు 600 నీకు ఏ ఊరు అయ్యమంది? మేము కానీ ఇంకో ఒక కేజీ టమాటాలు కొనుక్కొని వండుకొని తినాలి డైలీని. నీ దగ్గర 600 కొని. ఒరే అక్క అమ్ముకుంటే ఎలాగ ఉండాలి కానీ ఇగో పట్టుకోరా. నీకు నచ్చితే హీరో లేదు లేదురా. నచ్చితే నీ లేదు వదిలే. 6 గంటలు రాదు ఇంకోసారి. నీకు నచ్చితే నీ లేదు. ఎంత చెప్తున్నారు కోడి? కొన్నామండి. కొన్నారా మీరు? ఎంత తీసుకున్నారు? 800. ఎంత కేజీ ఉంటుందా? కేజీన్నర ఉంటుందా? కొనేసారు బట్ ఆల్రెడీ. ఓకే ఓకే. మీరు అమ్ముతున్నారేమో అనుకున్నాను నేను. లేదండి ఓకే ఓకే. సార్ మేము డాన్స్ చేస్తాం సార్. మాకు చేస్తారా? డాన్స్ చేస్తారా? చేయండి మరి. డాన్స్ చేయండి. చేద్దాం వీడియో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా చెరుకు బాగా సార్. అంటే అమ్మేశారా? ఏం తీసుకొచ్చారు? చిక్కుడుకాయలు, అరటికెళ్ళలు మొత్తం సేల్ చేసి మొత్తం సేల్. నెక్స్ట్ ఇప్పుడు సంతకే. సంతకే ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం చేసి వస్తాం. మధ్యాహ్నం చేసి వస్తారా? ఎన్ని గంటలకు వస్తారు? 11 గంటలకు వస్తారు. ఎలా వచ్చారు మీరు అక్కడ ఊరు నుంచి? ఊరు నుంచి ఆటో ఉన్నాయా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఇంకా మంచు తగ్గలేదు అన్నవరం విలేజ్లో. అంటే విలేజ్ అయితే బాగుంది. సరే ఇక్కడ కోళ్ళు అమ్ముతున్నారు, చూద్దాం. అడుగుదాం రేట్లు. ఎలాగండి కోడి? 2800. చాలా ఫాస్ట్ చెప్తున్నా గురు, అర్థం కావడం అసలు. ఇదా 2800? ఈ పందెం కూడా ఇది పందెందేనా? ఓకే ఓకే. ఎవరైనా అడిగారా మరి వచ్చి? చాలా మంది ఎంతకు అడుగుతున్నారు? 2,500 అడుగుతున్నారు. 2,800 అంటే 300 డిఫరెన్స్ అంతే. అంటే మరి తగ్గించవా 2,800కి? తగ్గే సమస్య లేదు. ఓకే. ఇది ఎవరిది కోడి? ఇవేనా? ఎంత? 2,500. ఇప్పుడు ఇది ఎంత? ఒక 2 కేజీలు ఉంటుందా? 2 కేజీలు ఉంటుంది. 2,500 ఉంటుంది. అంటే ఇవన్నీ పందెం కోళ్ళు. ఓకే ఓకే. మరి ఏంటి కావాలేదు ఒకటి కూడా? అయిపోద్దా తర్వాత? ఇప్పుడే పట్టుకొచ్చావా? ఓకే ఓకే ఓకే. అయిపోతాయి, ఒక అరగంట గంటలో వెళ్ళిపోతాయి. ఇది అన్నాల నుంచి పెంచుతున్నావు ఇవి? నువ్వు వేరే కొన్నావు? ఓహో, కొని నువ్వు అమ్ముతున్నావు. ఓకే. కొంతమంది అయితే మామూలుగా పెంచుతారు, మేపుతారు కదా. బాగా జబ్బులు వచ్చి చాలా మందికి చనిపోయాయి కోళ్ళ. ఎందుకు? ఏజెన్సీలో మొత్తం ఈ సంవత్సరం చనిపోయా? అంటే మామూలుగా ఈ నాటుకోళ్ళు అంత తొందరగా చనిపోవు కదా. కానీ అది జబ్బు కూడా కాదని సంథింగ్ ఏటైందో తెలియదు, ఉన్నట్టుగా ఉండి సడన్ గా చనిపోయి. మీరు పెంచారనమాట. సడన్ గా అలాగే ఎలా చనిపోతాయి? సడన్ గా అదే అదే అదే. దానివల్ల కోళ్ళకి రేట్లు బాగా పెరిగిపోయాయి. చనిపోవడం వల్ల. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు వేరే దగ్గర కొనుక్కొని అమ్ముతున్నారు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ చాట్లు అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. చాట్లు ఎలాగండి చాట్లు? 150. ఓకే, 150 అంటారు ఫ్రెండ్స్ చాట్లు ఇవి. ఏ ఊరండి మీది? చిత్రకొండ. తెలుగేనా మీరు? ఒరియానా? ఒరియా వస్తుంది. ఓకే. సో చిత్రకొండ నుంచి వచ్చారు. ఎన్ని గంటలు బయలుదేరారు అక్కడ? చిత్రకొండ ఎన్ని గంటలు బయలుదేరారు? చాలా దూరం ఉన్నది. చాలా దూరం. ఎంత? ఒక 2 గంటలు పడుతుందా?
3 గంటలు ఓ అయితే మీరు అక్కడంతా 3-4 బయలుదేరి ఉంటారు. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. పువ్వులు హలో పైకి చూపించాలగా అలా చూపించు. అమ్మా ఎలాగమ్మా ఇవి? ఎలాగమ్మా ఇవి? ఎలాగా 50? మీరని చెప్తున్నారు? మీరని 100 చెప్పాము. 100 చెప్పారు, వాళ్ళు 50 అడుగుతున్నారు. 200 చెప్పింది 50 అడుగుతుందా? ఏ ఊరమ్మా మీది? మాదొక ఊరు ఏ ఊరా? ఓకే, ఇప్పుడు ఏంటి మీ పొలంలో పండివని? మీ పొలంలో పండి సోలు సేని చుట్టూ పొలం సేని చుట్టూ ఉడిసి కొంటాము. ఇదా? అయితే మీరు 200 చెప్తున్నారు? 200 చెప్తున్నాము. 100 రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు? 100 రూపాయలు కాదు, 50 అడిగారా? ఇవెంతండి? ఇవెంతకి అడగలేదా? 10 రూపాయలు ఇచ్చాయి అమ్మ, 60 కన్నావని మళ్ళీ అలాగ ఉంటావు నీవు. ఇవేంటమ్మా ఇవి? కందులా? బొబ్బరాలు. ఏమమ్మా ఎంత చెప్తున్నారు? అలసందలా? ఎంత చెప్తున్నారమ్మా? 200. వాళ్ళు ఎంతకు అడుగుతున్నారు? వాళ్ళు ఎంతకు అడుగుతున్నారమ్మా? ఆవిడ ఎంతకు అడుగుతున్నారు? 100 రూపాయలు ఇస్తామన్నది. 100 రూపాయలా? ఇవ్వలేదా? ఓకే 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 అమ్మా. ఏ ఊరు ఇది మీది? కొలంబంద. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఆటోలో వచ్చారా? ఆటోనా బస్సా? ఆటో వస్తుందిలే. ఆటో వస్తుందా? రాదు కదా. ఆటో వస్తుంది బ్రిడ్జి పక్కన. ఓకే ఓకే. స్కూల్ బిల్డింగ్ ఉన్నది గొడ్డుగుర్ర జిజ్జి మెట్టాకిన ఈ బిరిజ్జికి అక్కడ స్కూల్ బిల్డింగ్ ఉన్నది. ఎక్కకి మెట్టాకి ఎక్కితే మా ఊరు ఉంటుంది. ఫ్రెండ్స్, అన్నవరం సంతలో ఈ అడ్డాకులు అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎవరు అండి అడ్డాకులు? వీలువా? ఎలాగమ్మా అడ్డాకులు ఇవి? 500. వాళ్ళు ఎంతకు అడుగుతున్నారు? 400గా? మీరు ఎంతకు అడిగారండి మామగారు? 400 అడిగారా? మరేంటి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు వాళ్ళు? ఎవరంట? 450? 50 రూపాయలు డిఫరెన్స్ అడుగుతున్నారు. ఓకే, నేను తీసుకున్నాను సంతలో. తీసామండి, ఇది తీయలేదు, వేరే తీసాం. ఏది తీసారు? అయ్యో అది ఏంటి? పిక్కలే. ఏమన్నా బస్తర్ పిక్కలు. ఎలా ఉన్నాయండి రేట్లు? ఇవాళ కేజీ 80 రూపాయలండి. కేజీ 80? తక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్ట? రేట్ కిందటి వారం మీద 30 రూపాయలు పెరిగిందా? కిందటి వారం 50, ఈ వారం 80. డిమాండ్ బట్టి పెరుగుతుంది రేట్లు. డిమాండ్ బట్టి పెరుగుతుంది. డిమాండ్ పెట్టి పెడతారు అంటే ఇక్కడ వచ్చి సరుకు తగ్గిపోతాయండి. దాని గురించి పని చేస్తున్నాండి. ఇవన్నీ పెద్ద మిరపకాయలు చాలా పెద్దగా ఉన్నాయి. మీరు పండించినవి ఇవి? ఏ ఊరండి మీది? చిన్న పంద ఇది. చిన్న పంద ఇది. చిన్న పందాయా? ఎలాగ ఆటోలో వచ్చారా? ఆటలు ఎంత చెప్తున్నారు ఇది? 450 చెప్తున్నాను. 450? ఆవిడ ఎంత అడుగుతున్నారు? 300 అడుగుతున్నారా? 50 ఇవ్వమంటుంది. ఇంకొక 50. ఆవిడ 350 చెప్తున్నారు, మీరు 400. 450 ఇచ్చానయ్యా. 450. ఏం పెక్కలమ్మా ఇవి? రాజ్మా. ఎంత చెప్తున్నారు ఇవి? అదే నేను 600 చెప్పాను. అట్లానే ఎంత అడుగుతున్నారు ఆయన? 4 అడిగాడు. 400 అడిగాడా? ఓకే. ఇవి మీరు పండించినమ్మా? మేము పండించినాయి. ఏ ఊరమ్మా మీది? దీనికి పంటలో ఏమైనా ఇది వేస్తారా? పిండి ఏమైనా వేస్తారా? పిండి ఏమైనా వేయరు, అలా నేచురల్ గా పండిస్తారు. కోడి నరికేసి మామూలుగా జల్లేయడమే. కోడి నరికేసి జల్లేయడం అంతే, పిండి వేయరు అసలు. ఏం వెయ్యం. ఒక్కోసారి అంటే నేనంటుంది ఈ వెజిటబుల్స్ ఇవి
ఈ కూరగాయలు ఇవన్నీ ఈ దగ్గర పండిస్తారండి. ఆ, ఇక లోకల్లో పండిస్తారు బట్టి కట్ట ఒకటి ఇక్కడైతే 20 రూపాయలు. ఆ, ఇది ఒకటి. ఈ పాలకూర అయితే పాలకూర కూడా కట్ట 20 రూపాయలు. 20 రూపాయలు రీజనబుల్ రేట్లే. రీజనబుల్ రేట్. ఇక్కడ ఎక్కువ రేట్లు ఎక్కువ రేట్లు ఉండవు. నెక్స్ట్ ఇంకోటి అంటే మందులు వేసి ప్యూర్ ఆర్గానిక్. ప్యూర్ ఆర్గానిక్. అది ప్యూర్ ఆర్గానిక్. ఇక్కడ ఏ వస్తువు కూడా కొండలో పండిది కూడా పసుపు నుంచి ప్రతి వస్తువు కూడా ఏ ఎరువు కూడా వేసి పండించరు. ఏమో ఓన్లీ ఆవు పేడ మంచి ప్రొడక్ట్స్, మంచి సూపర్ ప్రొడక్ట్స్. రేట్లు కూడా రీజనబుల్గా రీజనబుల్ రేట్లు కూడా ఎక్కువ రేట్లు. థ్యాంక్స్ అండి. లేదు నువ్వు అన్నాక తల్లి ఓమ్మా 250 ఇస్తాను పడుకో. అతను 200 అడిగే 250 పడుకో. లేదు 300 లేదు పడుకో. ఏం బాబు ఇంక మొత్తం రాళ్ళు అప్పలేదు పడుకో. దమ్మా పడుకో. ఇస్తానని చెప్పింది. బిస్తర్ అని చెప్పింది 700కి ఇచ్చేస్తానని చెప్పింది. నువ్వు అన్నావు కదా, నువ్వు అంటేనే నేను వచ్చాను. ఆవిడని చెప్తున్నారా? 800 అమ్మేసుకో. సారీ పడుకో. దమ్మా 250 పట్టుకో. 200 అడిగారు. నేను 250 దామా అమ్మా పట్టుకో. 250 అమ్మే బాబు పట్టుకో. ఈ దుంపలు తీసుకోవట్లేదా మీరు? అప్పుడు 50 కలపడానికి దేవాల 200 అడిగాను. చిన్న ఇంకా చూడండి ఎంతకి ఎంత చూడండి అలా అంటది. బేరాలు చూడండి. కొనుక్కున్నా గిట్టుబడి కావట్లేదు అసలు. కిరాయిలు ఎంత పెట్టుకుంటాము, అక్కడికి ఎత్తుకెళ్ళి ఎంత కమ్ముతాము, ఎంత కమిషన్ తీసుకుంటాడు, కమిషన్ కొట్టాడు, ఏం చేస్తాడు. చాలా ఘోరంగా ఉన్నాయి. అవి 200 అడిగితే ఇవ్వట్లేదు. మేము ఎంత కమ్మగలం చెప్పండి. ఏ దుంపలు అడిగారా మీరు? ఎంతమ్మా అయిపోయినాయా? అవ్వలేదు. అవలేదా? ఎంత? 300 ఇస్తాను. 250 అడిగినారు. ఎంత? కూర్చుంటే మాకు ఎవరు తెచ్చివ్వరమ్మా. 200 కంటే 200 అయ్యి అడుగులు దుంపలు కాబట్టి 200 ఇస్తున్నావు. లేకపోతే అయ్యేంటి అందుకే 200 తీసుకున్నారా? 200 తీసుకున్నారా? ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు బాగా సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.
ఉంది, చలి అయితే విపరీతంగా ఉంది చూడవచ్చు.